ఉనికి కోసమే రుద్రంగిలో బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని రుద్రంగి కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రుద్రంగి మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గత ఫిబ్రవరి నెలలోనే ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు అధికారులు నీటిని విడుదల చేశారని, ఫజుల్ నగర్ నుండి మల్యాల జోగపూర్ పంప్ హౌస్ వరకు నీళ్లు వచ్చాయని, 2-3 రోజుల్లో రుద్రంగి వస్తాయని తెలుసుకునే బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. తాము అడిగితేనే ఎమ్మెల్యే నీళ్లు ఇచ్చారని గొప్పలు చెప్పుకోవడానికి, పార్టీ ఉనికి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకుల తపన అని అన్నారు. నియోజకవర్గ రైతులకు నీరందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సూరమ్మ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. వర్షాలు సరిగా పడకపోవడంతో భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయని, దానికి కూడా ఎమ్మెల్యేను ప్రభుత్వాన్ని తప్పుపట్టి మాట్లాడడం బీఆర్ఎస్ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మరోసారి ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించేది లేదని అన్నారు. రైతులు అధైర్యపడవద్దని, త్వరలోనే రుద్రంగికి ఎల్లంపల్లి నీళ్లు వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, ఎర్రం గంగా నర్సయ్య, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న గెలిచిన చోట మోట లీడర్ కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిని ఏం మాట్లాడుతారో అర్థమైతే అసలు. నిన్న మొన్న గెలిచిన చోట మోట లీడర్ అదే. అందుకే ఇప్పుడు నీ 5 సంవత్సరాలు నువ్వు ఉంటావు కదా, నీ పరిపాలన అసలు నీ వార్డులో నీ గల్లీలో ఏం చేసుకుంటావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. నేను 5 సంవత్సరాలు బతికుంటే చూస్తా. నీ గల్లీలో నువ్వు ఎలక్షన్లు పోయినప్పుడు హామీలు ఇచ్చి నువ్వు చేస్తావా చేయవా, నేను బతికుంటే చూస్తా. కానీ ఆ మాటలు మానుకోడు, కొంచెం బంద్ చేయి. ఎందుకంటే నీ స్థాయి ఒక ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి కాదు. అసలు గ్రామాల్లో నీ చేస్తాయి. మేము మీ రమేష్ బాబు ఎమ్మెల్యేనప్పుడు నేను 2006లోనే మేము ఎంపీటీస్తున్నాం. మొన్నదాకా వార్డు నెంబర్ ఉన్నాం. మీ రమేష్ బాబు ఎమ్మెల్యేని ఒక్క రోజు కూడా ఒక మాట కూడా మా స్థాయి అది కాదని చెప్పి ఎమ్మెల్యే స్థాయిని గుర్తించి ఒక మాట కూడా రమేష్ బాబు ఏ రోజునాడు ఒక మాట లేకపోయినాం. అదేదో ఆలోచించుకొని మాట్లాడాలి. మీకే నోరు ఉందని చెప్పి మాట్లాడదు, మేము కూడా మాట్లాడకుండా చాలా ఉన్నాయి. కానీ మా నాయకుడు ఏం చెప్తున్నాడు మాకు, అదే బాబు మనం ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండాలి, మా దగ్గర సాయంత్రం ఓపిక బాగున్నప్పుడే మనం ముందుకోదని చెప్పి మా నాయకుడు చెప్తారు. కాబట్టి దానివల్ల మేము ఈ రకంగా ఉంటున్నాం. కానీ మేము కూడా మాట్లాడవచ్చు, మేము కూడా దేనికైనా సిద్ధమే. కానీ ఇంకొకసారి మా నాయకుడు ఎమ్మెల్యే ఆమె ఆదిశనారాయణ విషయంలో ఏదైనా మాట్లాడినట్టయితే ఊరుకుంటే ప్రసక్తే లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. కూడా మరి వారి స్థాయికి తగిన వ్యక్తులు కూడా మరి విమర్శించడం అనేది చాలా బాధాకరం. భాష మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాట్లాడటానికి ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లగానికి కూడా ఈ రోజులలో మాట్లాడవచ్చు. ఇష్టం ఉన్నట్టు దయచేసి మానుకోవాలి. సమస్యలు ఉంటే చెప్పచ్చు, ఎవరైనా చెప్పచ్చు. ప్రజాస్వామ్యంలో చెప్పే పద్ధతి వేరు, వినతి చేయాలి. వారికి తెలుసు, చెప్పకంటే ముందే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఈసారి అని చెప్పేసి మరి నీళ్ళు మల్యాలకు వచ్చినాయి. అంతకంటే ముందు లో వోల్టేజ్ సమస్య ఉన్నదని మరి ఇక్కడ సబ్ స్టేషన్లో లో వోల్టేజ్ ఫీడర్ కూడా పిడి చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎప్పుడు కూడా సమస్య ఉంటుందని 33.1 కోట్లతో మరి ఇక్కడ సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వారు చేస్తున్న అభివృద్ధిని కనబడతలేదా? మీరు స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. దయచేసి ఇట్లాంటి విమర్శలు మానుకోవాలని ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అనడం మరి గౌరవించడం నేర్చుకోవాలి. మరి పెద్దలకు సూచనలు ఇవ్వాలి తప్ప మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి అనడం, లేకుంటే రైతులను మేమేదో అని అన్నట్టు కొందరు చెప్తున్నారు. రైతులు వస్తారు ఒరిజినల్, వాళ్ళు మేము రైతులం కదా, మాకు లేదా? అందరికీ ఉన్నది. కాబట్టి అడిగే విధానంలో మార్పు ఉండాలి. మరి మీ లెక్క 2020, 2021, 2022లో నీళ్లు ట్రయల్ రన్ పేరు మీద ఇచ్చారు, అంతే. ఇచ్చి పండుగ చేసుకున్నారు. అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, అయితే మేము ఓడిపోయినాం. అంటే ఒక్కటి రోజు నీళ్ళు వచ్చినాయి. అట్లా మేము మోసం చేస్తలేం కదా. మరి గత 3 సంవత్సరాలుగా మీరు ఇయ్యలేరు. మేము మొన్నటిసారి కూడా నీళ్ళు ఇచ్చిన సీనన్న. ఇదే ప్రయత్నంలో భాగంగా మరి నీళ్ళు వస్తున్నాయి. దయచేసి రైతులను తప్పుదోవ పట్టేయద్దు. రైతులకు మేమంతా అండగా ఉండి రైతు బంధు కానీ ఇంకా వీటన్ని వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. దయచేసి రైతులు మరి అర్థం చేసుకోవాలి. మన వేములవాడ ఎమ్మెల్యే రుద్రంగి ముడ్డు బిడ్డ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ గ్రామానికి ఏ విధంగా పనులు చురుకుగా సాగుతున్నాయి. కల్లుకోట సూరమ్మ చెరువు పనులు చాలై ఈరోజు కట్ట పనులు దగ్గరగా వస్తున్నవి. అలుగు మొత్తం చెరువు పని ఇంకో 2-3 నెలల్లో కంప్లైంట్ అయ్యే దిశకు మన గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా కాలువ పనులు కూడా మరమ్మతులు చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ మీకు కనబడతలేవా? రుద్రంగి గ్రామానికి రైతుల మీద ప్రేమ ఉండబట్టే కదా ఈ గ్రామానికి 47 కోట్లతోటి 33/2 సబ్ స్టేషన్ని ఎక్కడ ఈ వేములవాడ కోర్టుల మధ్యలో ఎక్కలేని పెద్ద సబ్ స్టేషన్ని రైతుల మీద ప్రేమ ఉండబట్టే కదా ఈ గ్రామానికి తీసుకొస్తుండు. ఇవన్నీ మీరు జీర్ణించుకోక గౌరవ ఎమ్మెల్యే గారి పేరు
వాడుతూ కొంతమంది వ్యక్తులు స్థాయికి తగ్గట్టు మా వాళ్ళు చెప్పినట్టు స్థాయికి తగ్గట్టు మాట్లాడుకుంటే బాగుంటుంది. పెద్దలను పెద్దలుగానే గౌరవించాలి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది మాకు పెద్ద ముచ్చట కాదు. మిమ్మల్ని విమర్శించడం కానీ మీలాంటి వాళ్ళు కొంచెం నేర్చుకోండి, పెద్దలను విమర్శించేటప్పుడు నేర్చుకొని మాట్లాడని తెలియజేస్తూ రాబోయే 6 నుంచి 8 తారీఖు లోపు ఈ గ్రామానికి నీళ్లు వస్తున్నాయి. ఒకరోజు అటు ఇటు కావచ్చు, ముందే రావచ్చు, వెనకనే రావచ్చు. ఖచ్చితంగా నీళ్ళు అయితే ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మాట్లాడిరు, నీళ్ళు వస్తున్నాయి అని